గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు చైతన్య. నా పేరు సూర్య చైతన్య. నా పేరు పర్చూరి యశ్వంత్ కుమార్ అండి. నా పేరు నరేష్ అండి. నా పేరు షేక్ షాది. అలా తీసుకోపోయినా కంపెనీ దగ్గర తీసుకోపోయినా వాళ్ళు నష్టపోయారనే ఉద్దేశంతో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామండి. వాళ్ళకి మిడిల్ సప్లై చేస్తున్నాం. ఈ రోజు వరకు వాళ్ళు మాకు ఎటువంటి అగ్రిమెంట్ నడుస్తుంది, ఈ రోజుకి నడుస్తుందండి. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము బిజినెస్ చేస్తున్నాం వాళ్ళం సార్. రోజు బయటకు వచ్చి గొడవలు పడటం అనేది ఫైట్ చేస్తున్నాం సార్. లీగల్గా ఫైట్ చేస్తున్నాము, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాము. ఎన్ని చేసినా కానీ ఆ వ్యక్తి పబ్లిక్కి చాలామందికి మేము ఎంత ఫైట్ చేసినా, కోర్టులో ఫైట్ చేసినా, స్టేషన్లో ఫైట్ చేసినా సమాజంలో చాలామందికి తెలియదండి. అందరూ ఏంటంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనేది బ్రాండ్ మనం పెట్టేసుకుంటే బాగుంటుంది, మనకు కూడా మంచి బిజినెస్ వస్తుందనే ఆశతో ఆ బ్రాండ్ ఫ్రాంచైజ్ పెట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి. దీనిలో కొంతమంది అమాయకులు తెలియక వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ వెబ్సైట్లోకి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టి ఇరుక్కుపోతున్నారండి. సో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, అట్లీస్ట్ ఇలాగన్నా సమాజంలో అందరికీ కార్తీక్ అనే వ్యక్తి మోసగాడు, మోసం చేస్తున్నాడు, అతను దొంగ ఫ్రాంచైజీలు అమ్ముతున్నాడు అని తెలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అవేర్నెస్ కోసం పెట్టామండి మెయిన్గా. రెండోది ఏంటంటే మా మీద కూడా అతను రివర్స్లో తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఒకళ్ళు కాదండి, 14 మంది మీద పెట్టాడండి. ఒక ఆయనకైతే 70 ఏళ్ల వయసు అండి. ఆయనకి కనీసం ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు, ఫేస్బుక్ పేజ్ లేదు. కానీ అతని మీద కూడా, ఆయన మీద కూడా ఈ 14 మందిలో వయసుతో సంబంధం లేదు, వాళ్ళ పరపతితో సంబంధం లేదు, వాళ్ళు చేసే పనితో సంబంధం లేకుండా కేసులు కట్టేసి వాళ్ళని వేధిస్తున్నారండి. భయపెట్టడం కోసం చేస్తున్న పని అండి. ఎందుకంటే మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎట్లాగైనా సరే మమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అండి. తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి, ట్రేడ్ మార్క్ వెబ్సైట్. దానిలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని సెర్చ్ చేస్తే మాది వస్తుంది. ఈ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు నాది అనటానికి దానికి సంబంధించిన లోగో, పేరు, దాని సర్టిఫికేట్ అండి. పర్చూరి యశ్వంత్ కుమార్ అనే పర్సన్ పేరు మీద 2022 13/3/2022 నుంచి 2032 అనగా 10 ఏళ్ళ వరకు మనకు రిజిస్టర్ అయినట్టు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. ఇది మీకు జిరాక్స్ ఇస్తాం. షాదిక్ అండి. నేను చిరుపూర్తి కార్తిక్ గారి దగ్గర 2 సంవత్సరాలుగా వర్క్ చేశాను సార్. వాళ్ళు ఎక్కడైనా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసినా, ఏం చేసినా వెళ్ళి అక్కడ సెటప్ చేయడం, ట్రైనింగ్ అది ఇవ్వమంటే నేను వెళ్ళివ్వను సార్. అయితే ఇలాగ గత 1 ఇయర్గా నాకు తెలిసింది ఏంటంటే, ఇలాగ లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వీళ్ళు ఫ్రాంచైజ్లో ఇస్తున్నారని చెప్పి నాకు తెలిసింది సార్. అయితే నేను వాళ్ళని వెళ్ళి అడగడం కూడా జరిగింది. ఏంటంటే ఇలాగ జరుగుతుంది అంటే, నువ్వు వర్కర్వి, నీ వర్క్ నువ్వు ఏదైతే ఉందో, మేము ఏదైతే ఉందో అదే చెప్తున్నావు, అది చేయండి అని చెప్పారు సార్. నేను అలాగే చేసుకుంటూ వెళ్ళాను సార్. గత 4 నెలలు 5 నెలల క్రితం ఇలాగని తెలిసి నాకు భయాందోళనలో ఉండి ఇంకా నేను వీళ్ళ దగ్గర ఇదవ్వాలని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది సార్. అయితే ఇప్పటివరకు నాకు శాలరీ కూడా ఇటువంటిది కూడా ఇవ్వలేదు సార్. స్టేషన్కి కూడా పిలిచారు సార్. ఇలాగ ద్వారకా నగర్ స్టేషన్కి నువ్వు రావాల్సి ఉంటుంది, నీకు 1.5 మంత్ శాలరీ ఇవ్వాలి కదా, నువ్వు అక్కడికి వచ్చి చిన్న సైన్లు అవి చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోడు కదా, నీకు ఇటువంటిది ఏమి ఉండదు, నువ్వు ఒకసారి వచ్చి సైన్ చేస్తే ఇది ఏమి ఉండదు అని చెప్తే, సరే సార్ అని చెప్పి నేను నమ్మి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడం కూడా జరిగింది సార్, ద్వారకా నగర్ స్టేషన్కి. అయితే ఆ తర్వాత కూడా నా ఫోన్లు కూడా ఎత్తడం కానీ, రెస్పాండ్ అవ్వడం కానీ ఏమీ లేదు సార్. శాలరీ కూడా ఇప్పటివరకు కూడా శాలరీ కూడా నాకు ఇవ్వలేదు సార్. 1.5 మంత్ శాలరీ కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పర్చూరి యశ్వంత్ కుమార్. మాది విజయవాడ అండి. నేను మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్కి సంబంధించిన ప్రొపరేటర్ అండి. సో మా బ్రాండ్ వచ్చి విజయవాడ ఆఫీస్ అండి. మేము లాస్ట్ 1979 నుంచి మా 4 ఫాదర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాము, ఫుడ్ అండ్ బెవరేజ్ ఫీల్డ్లో ఉన్నామండి. సో ఇప్పుడు దీనిలో మేము విజయవాడ, హైదరాబాదు, తర్వాత విశాఖపట్నం, ఏలూరు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 ప్లేసెస్లో మా అవుట్లెట్స్ ఆపరేట్ అవుతున్నాయండి. చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తున్నాయండి. చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్. ఇది ఇలా ఉండగా విజయవాడకు చెందిన చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి మా బ్రాండ్కి సంబంధించిన లోగోలు, తర్వాత పేరు వాడుకుని వాటిని మార్ఫింగ్ చేసి దొంగ ఇన్స్టాగ్రామ్ పేజెస్, తర్వాత వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా ఫ్రాంచైజీలు అమ్ముతాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నాడండి. ఇది 2023 జనవరి నుంచి అతను స్టార్ట్ చేశాడండి. దీని మీద మేము విజయవాడ 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయడం జరిగింది.
సో అప్పుడు మేలో 2023 మేలో ఈ కార్తీక్ అనే వ్యక్తి మీద కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఏమని ఇచ్చారు అంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్కు సంబంధించి అతను కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ ఫ్రాంచైజీస్ కానీ ఎవరు కూడా ఆ పేరు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే పేరు కానీ దానికి పోలినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పేరు ఓల్డ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని న్యూ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని అలా ఎటువంటి పేరుతో కూడా వ్యాపారం చేయకూడదు అని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయినా సరే అతను ఎటువంటి భయం కానీ చట్టం అంటే గౌరవం కానీ లేకుండా ఆ వ్యక్తి ఈ రోజు కూడా మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే అనగా 2 ఏళ్ళు అయిందంటే 2 ఇయర్స్ నుంచి అతను ఆ పేజెస్ అలాగే ఉంచి వెబ్సైట్ ద్వారా చాలామందికి తనే ఓనర్గా పరిచయం చేసుకుంటూ ఫ్రాంచైజీలు అమ్మటం జరుగుతుందండి. మేము దాని మీద అతనికి ఇన్ఫామ్ చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఎన్నోసార్లు ఇతను నువ్వు చేసే తప్పు, నీ వల్ల అమాయకులు చాలామంది నష్టపోతున్నారు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, దీనివల్ల చాలామంది నష్టపోతారని చెప్పి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యాము, అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అతనికి కోర్టు వారి మీద కానీ సమాజం మీద కానీ అమాయకులు అయిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ కష్టంతో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు మోసపోతున్నారు అనే ఎటువంటి భయం కానీ లేకుండా యథేచ్ఛగా ఫ్రాంచైజీలు అమ్మటం జరుగుతుందండి. సో అప్పుడు మేము అతని మీద మళ్ళీ అక్టోబర్లో మా కోర్టులో వాదోపవాదనలు విన్నాక మళ్ళీ మాకు ఆ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. అయినా దాని మీద కూడా అతనికి లెక్కలేదండి. ఇప్పుడు అతను దాదాపు 12 మంది దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి వ్యాపారాలు చేపిస్తున్నాడు. వాళ్ళకి ఎటువంటి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్లు ఇవ్వడం జరగట్లేదు, వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయటం లేదు. రెండోది వాళ్ళకి సప్లై చేసినా వీళ్ళు అడిగినా సమాధానం చెప్పకపోవటం, ఫోన్లు ఎత్తకపోవటం చేస్తున్నాడండి. సో దీని మీద అతని మీద తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 చోట్ల ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయండి.